ఈరోజు ఉదయాన్నే ముగ్గేసేసినానండి. ముగ్గులు ఎక్కువ రావు, వచ్చినవి వేస్తుంటా. ఇక్కడ గడప దగ్గర నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. చూపిస్తాను, నా పూజ చూపిస్తాను. ముడిపెట్టి కట్టాలి చూపిస్తానండి. ఒకటి ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి, రెడ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం కుంకుమ, పసుపు, 3 పిడికిళ్ళు బియ్యం, తర్వాత 2 ఖర్జూరాలు, ఆకు ఒక్క, తాంబూలం. ఇది 101. ప్రతిసారి నేను 101 కడతానండి, ఇంకేం లేదు. గట్టిగా వేయాల్సిన పని లేదు. ఓకే, అలా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. సాయంత్రం ఆ బియ్యం తీసుకొని కొంచెం బెల్లం వేసి నైవేద్యం చేసి దేవునికి పెట్టి 4 నుంచి 6 లోపల అండి దేవునికి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసేయాలి. తర్వాత నైట్ చంద్రుడిని చూసి మనం టిఫిన్ కానీ ఏదన్నా తీసుకోవాలన్నమాట. ఈరోజు అంతా నేను ఉపవాసం ఉంటాను. కఠార చతుర్థి అంటే వినాయకుడికి చేసే పూజ అన్నమాట. మనకున్న ఏమన్నా కానీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అన్నమాట వినాయకుడికి పూజ చేయడం వలన. నేనైతే పసుపుతో అయితే ఏం చెయ్యనండి, ఎందుకంటే పసుపుతో చేసినామంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నిమజ్జనం చేయాలి, నీళ్ళల్లో వేసి రావాలి అంటారు. లేని పద్ధతి ఎందుకండి. మా ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంది, ఇదిగోండి. ఇంకా వినాయకునికి ఇష్టమైనటువంటి పండ్లు, గరిక అన్నీ పెట్టేసి ఇప్పుడైతే ఒక పూజ చేసేస్తానండి. ఈవినింగ్ ప్రసాదం చేసి టెంకాయ కొట్టేస్తాను, అక్కడికి పూజ కంప్లీట్ అవుతుంది. ఈరోజు మేము చేసిన కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తానండి. ఇది పికాక్ డిజైన్, నాట్ స్టిచ్ వస్తుంది. శారీ వచ్చి మెహందీ గ్రీన్ కలర్. ఈ ఫ్లవర్ అంతా ఇట్లా నాట్ స్టిచ్ అండి. ఇది నెక్, హ్యాండ్ సింపుల్. ఈ పికాక్స్ వస్తాయి, పికాక్ లోపల నాట్ స్టిచ్ వస్తుంది. ఇది ఫ్రంట్. ఇది బుట్ట వర్క్ అండి, అంత మోతీ వర్క్ అనమాట. అన్ని ముత్యాలు వస్తాయి. అలా శారీలో ఎలిఫెంట్ ఉందన్నమాట, అందుకోసం హ్యాండ్కి ఎలిఫెంట్ సెట్ చేసినాను. ఇది పాట్ నెక్, ఇట్లా ఉంటుంది బుట్ట. ఎల్బో హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్లో ఎలిఫెంట్ సెట్ చేసినాము. ఫ్రంట్కి ఒక బుట్ట వస్తుంది సింపుల్గా. ఇంకొక బ్లౌజ్, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్ అంతా బీడ్స్ వస్తాయి ఇట్లా. ఆ ఫ్లవర్ ఉంది కదా, అది చెల్లా వర్క్ అండి. ఇది కూడా నాట్ స్టిచ్ లాగే చెల్లా వర్క్. బ్యాక్ ఓపెన్ అనమాట, బోట్ నెక్. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది బటన్స్ పెట్టుకుంటే. ఫ్రంట్ ఇవండి ఈరోజు నేను చేసిన వర్క్స్ అండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.